నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో ఆర్టీజీఎస్ పనితీరు పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలు సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల నుంచి కనీసం 80 నుంచి 90% వరకు పబ్లిక్ పర్సెప్షన్ తగ్గకుండా ఉండాలని స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీలో లోటుపాట్లు తలెత్తుతున్న స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అట్టడుగు స్థానాల్లో ఉన్న ప్రాంతాల్లో కూడా సమర్థవంతమైన పంపిణీ జరిగేలా చూడాలని సూచించారు. దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ల డెలివరీ సమయంలో ఎటువంటి డబ్బులు వసూలు చేయకుండా కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఆర్టీసీ బస్సు సర్వీసులు బాగున్నప్పటికీ బస్ స్టేషన్లలో త్రాగునీరు, టాయిలెట్స్, ఫ్యాన్స్, సీటింగ్ సౌకర్యాలపై ప్రయాణికులు అసంతృప్తి ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలో వరుస ప్రమాదాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. బాణాసంచా పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా చర్యలపై అధ్యయనం చేయడానికి శివకాశీకి వెళ్లాలని ఆదేశించారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ ప్రజల్లో సోదరభావం, సద్భావన భావనను బలోపేతం చేస్తూ సమాజంలో శాంతి శ్రేయస్సును పెంపొందించే రంగురంగుల ఉత్సాహభరితమైన పండుగగా గవర్నర్ అభివర్ణించారు. హోలీ పండుగ రోజు రంగులు చల్లుకోవటం ద్వారా జాతీయ సమైక్యతపై మన నమ్మకం, విశ్వాసాన్ని బలోపేతం చేస్తుందన్నారు. హోలీ పండుగ స్ఫూర్తి అన్ని సామాజిక అడ్డంకులను అధిగమించి సామాజిక నిర్మాణాన్ని బలోపేతం చేస్తుందన్నారు. సత్యం యొక్క శక్తిని, చెడుపై మంచి విజయాన్ని ఈ పండుగ సూచిస్తుందన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నేడు అమరావతిలోని నేలపాడులో పర్యటించారు. నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఉద్యోగుల క్వార్టర్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ అమరావతిలో భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మొత్తం 4026 ఇళ్లకు అంతర్గత పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈరోజు గ్రూప్ డి అదేవిధంగా టైప్ 1, టైప్ 2 వివిధ భవనాలను యాక్చువల్గా పరిశీలించడం జరిగింది. మొత్తం 4026 హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ సంబంధించి యూనిట్స్ జరుగుతున్నాయి. ఇందులో పర్టికులర్గా ఏదైతే ఈరోజు షాప్ నుంచి వాడు చేస్తున్న వర్క్ని పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. మెయిన్గా పెయింటింగ్ వర్క్స్ కొన్ని బ్లాక్లకు అయితే అయిపోవచ్చింది. ఇంటర్నల్గా ఫ్లోరింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎంఈపీ వర్క్స్ జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబర్ వర్క్ కూడా పూర్తి అయిపోయింది. ఈ విధంగా యాక్చువల్గా వాళ్ళు మేజర్ వర్క్ కంప్లీట్ చేసి ఇప్పుడు యాక్చువల్గా రోడ్స్, డ్రైన్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్టీపీ, డ్రింకింగ్ వాటర్ దాని మీద ఫోకస్ పెట్టున్నారు. అదేవిధంగా ఈ జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే గౌరవమైన భారత సుప్రీంకోర్టు జడ్జి గారు యాక్చువల్గా రావటం, వారు చీఫ్ జస్టిస్ వారి చేతుల మీద నిన్న జ్యుడిషియల్ అకాడమీ శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా ఏపీ హైకోర్టు జడ్జెస్ గెస్ట్ హౌస్ దానికి ఫౌండేషన్ జరిగింది. అదేవిధంగా జడ్జెస్ ఎన్క్లేవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే వాళ్ళ యొక్క హౌసెస్ ఉన్నాయో దానికి యాక్చువల్గా ఇనాగరేషన్ కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంటర్నేషనల్ కన్సిలేషన్ అండ్ మీడియేషన్ ఇన్స్టిట్యూషన్ ఇస్తామని చెప్పారు. దాని మీద ఇమీడియట్గా సిఆర్డీఏ వర్క్ చేసి ల్యాండ్ ఐడెంటిఫై చేసి వారిచ్చే డైరెక్షన్ ప్రకారం దాని మోడల్ ప్రకారం దాన్ని కూడా టెండర్ పిలవటం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క వర్క్స్, ఈ యొక్క బిల్డింగ్ సర్స్ అన్నీ 2014-19లో స్టార్ట్ చేసినవి. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆట ఆడి రాజధాని పక్కన పెట్టి రైతులను అనేక ఇబ్బందులు పెట్టి ఇక్కడ ఒక్క వర్క్ కూడా చేయలే. పాపం ఏ కాంట్రాక్టర్లు అయితే ఇక్కడ కాంట్రాక్ట్ చేశారో వాళ్ళ యొక్క మెటీరియల్, వాళ్ళ యొక్క కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేయలేదు, మెటీరియల్ తీసేవానిలేదు. 5 సంవత్సరాలు వాళ్ళ మెటీరియల్ తీసేవానిలా. ఏది బ్యాలెన్స్ మెటీరియల్ ఉంటుంది కదా, సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, వాటిని తీసేవాని లేదు, క్యాన్సిల్ చేయలేదు. అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెక్నికల్ కమిటీ అధికారులతో వేసి అనేక దఫాలు డిస్కస్ చేసి ఎటువంటి లీగల్ ఇష్యూస్, కోర్టు ఇష్యూస్ రాకుండా అవన్నీ సాల్వ్ చేసి
వాటిని అథారిటీలో పెట్టి క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి తర్వాత మళ్ళా టెండర్లు పిలవటం జరిగింది. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, రోజ్ మాండ్ పాల్గొన్నారు. అర్జీదారులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిని శ్రద్ధగా విన్న అధికారులు సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా విష్ణు చరణ్ మాట్లాడుతూ అర్జీదారుల నుంచి స్వీకరించిన అర్జీలను అధికారులు నిర్దేశించిన గడువు లోపల సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. గ్రహణ కాలం ముగిసిన తరువాత ఆలయంలో శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. రాత్రి 8:30 గంటల నుంచి భక్తుల్ని శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. శ్రీవారి ఆలయంతో పాటు తరిగొండ వెంగమాంబ ఉచిత అన్నదాన సత్రం కూడా మూసి ఉంటుందని శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో మత్స్యకారులకు ఎదురవుతున్న అంతర్రాష్ట్ర మత్స్యకారుల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ సమావేశం ఈ రోజు నిర్వహించారు. త్వరలోనే మత్స్యకారుల సమస్యకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో ఆదివారం మెగా ఈఎస్ఎం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, ఎయిర్ వైస్ మార్షల్ సుబానీతో పాటు మాజీ సైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అందుకు సరిహద్దుల్లో సైనికుల త్యాగాలే కారణమన్నారు. సైనికుల సేవలు వెలకట్టలేనివని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారు. 5,000 వెటరన్స్ మన కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్నారని చెప్పి డేటా విల్ టాక్ అబౌట్ ఇట్. సో మీకు సంబంధించిన ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నా మన స్టేట్ గవర్నమెంట్లో చంద్రబాబు గారు లీడర్షిప్లో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు రిజాల్వ్ థింగ్స్ అండి. ఏదన్నా ఉన్నా స్టిల్ ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. మీరు ఏమైనా ఇష్యూస్ తీసుకొని వచ్చి ఏమైనా ప్రయత్నించాలంటే వి విల్ డూ. అలాగే అజయ్ మిశ్రా గారు కూడా చెప్పారు, స్టేట్లో చంద్రబాబు గారికి ఆల్రెడీ ప్రజెంట్ చేశారన్నారు కొన్ని ఇష్యూస్, అవి కూడా పర్స్యూ చేసే దాంట్లో నా వంతు సహకారాలు అందిస్తానని గ్యారంటీ నేనైతే చెప్పగలుగుతా. అలాగే రేపు త్వరలో ముఖేష్ అంబానీ గారే మనకి ఇనాగ్రేషన్కి వచ్చేదానికి అవకాశం ఉంది కర్నూలుకి. సో ముఖేష్ అంబానీ గారు వచ్చారంటే ఇంకేమన్నా వరాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది మన ప్రాంతానికి. ఇంకేమైనా ఇండస్ట్రీ పెట్టచ్చు ఇక్కడ. వాళ్ళు పెట్టిన కంపెనీ ఎంపీ గారు చెప్పినట్లు వరల్డ్లో సెకండ్ బిగ్గెస్ట్ యూనిట్ అండి. ఏషియాలోనో ఇండియాలోనో
బిగ్గెస్ట్ కంపెనీ ఇక్కడ మనకు ఏర్పాటవుతా ఉంది. ఫుడ్కి సంబంధించింది కూడా ఫుడ్ పార్క్ కూడా తొందరలో వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. సో దాదాపు వాళ్ళ గ్రూప్ నుంచే నాకు తెలిసి 4,000 నుంచి 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా నేను ఒక టార్గెట్ పెట్టుకున్న 5 ఏళ్లలో ఒక 50,000 కోట్లన్న పెట్టుబడులు కర్నూలు మన ఓరకల్లుకు తేవాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాం. అలాగే సెమీ కండక్టర్ది సంబంధించింది కూడా దాదాపు 23,000 కోట్లది మన క్యాబినెట్లో క్లియర్ చేయడం జరిగింది. సెమ్ 2 పాలసీ అనేది మనకి ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్లో రిలీజ్ అయిన తర్వాత అక్కడ క్లియర్ అయిందంటే ఆ వర్క్స్ కూడా టేకప్ చేసేదానికి ఇమీడియట్గా ఉంటుంది. ఇదే కాకుండా సోలార్కి మ్యానుఫ్యాక్చరింగ్ది రావడం జరిగింది. ఇంకొక సోలార్ యూనిట్ బెంగళూరు బేస్డ్ కంపెనీ వాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది. ఫార్మా బేస్డ్ కంపెనీస్ది మొన్ననే మనం 2 ప్రాజెక్ట్స్ 1,000 crore ప్లస్ ఉండేవి క్లియర్ చేయడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ కూడా మా వంతు చాలా ప్రయత్నిస్తున్నాం. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. మీరు ఒకటేమంటే మన ఆంధ్రప్రదేశ్లో లీడర్షిప్ ఫెంటాస్టిక్గా ఉంది కాబట్టి తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో 4వ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తెప్పపై భక్తులకు అభయం ఇచ్చారు. ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆసీనులై పుష్కరిణిలో 5 చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. ఏలూరు జిల్లా నిడమరు మండలంలో పెద్దనిండ్రకొలను స్వయంభూ శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి రథోత్సవం భక్తి భావాల నడుమ ఘనంగా నిర్వహించబడింది. కళ్యాణోత్సవ వేడుకల్లో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అరటి గెలలు పూల దండలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ సభ్యులు పత్సమట్ల ధర్మరాజు, ఆప్కప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొని రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై శ్రద్ధతో రథాన్ని లాగుతూ స్వామివారికి జై జైకారాలు పలికారు. నెల్లూరు నగరంలోని ఆటో నగర్లో ప్లాస్టిక్ వస్తువులున్న గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల వల్ల పరిసర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. కాలిన ప్లాస్టిక్ వస్తువుల నుంచి వస్తున్న పొగ కారణంగా నెల్లూరు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని పంజాపుర సరస్సు వివిధ నీటి పక్షులకు ముఖ్యమైన సురక్షితమైన ఆవాసంగా నిలుస్తుంది. సాయంత్రం వేళల్లో పక్షులు విహరించే ప్రధాన ప్రదేశంగా పనిచేస్తుంది. తరచుగా గ్లోసీ ఐబిసిస్, వివిధ రకాల 10 పక్షులు పెద్ద సంఖ్యలో వస్తుంటాయి. ఈ ప్రాంతం హైవేకి దగ్గరగా నీటి వనరులతో సమృద్ధిగా ఉండడంతో పక్షులను వీక్షించడానికి ఒక ప్రసిద్ధ హాట్స్పాట్ గా మారింది. చాలా మంది ఔత్సాహికులను ఆకర్షిస్తోంది. ఈ పక్షులకు స్థానిక జీవ వైవిధ్యానికి ఈ ప్రాంతం మరింత గుర్తింపు పొందింది.
భక్తుల భద్రతపై అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఈవో ఛాంబర్లో పోలీసులు, ఆలయ అధికారులతో ఈవో ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ రోజు రాత్రి శ్రీకాళహస్తి ఆలయంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గుర్తు తెలియని ఆలయంపై దాడి చేయాలని ప్రయత్నిస్తే వారిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కొంటామో మాక్ డ్రిల్ ద్వారా చూపిస్తామన్నారు. మాక్ డ్రిల్ సమయంలో భక్తులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని ఆలయ ఈవో విజ్ఞప్తి చేశారు. మా రియాక్షన్ ఎలా ఉండాలనేది ఒకటి మీరు చూపించండి. రెండవది ఫైర్ యాక్సిడెంట్. సో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టయితే ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఎలా ఉండాలి. మూడవది స్టాంపేడ్. సో టెంపుల్లో జనరల్గా జరిగేది స్టాంపేడ్ అవుతూ ఉంటాయి, చూసే ఉంటారు. తిరుమల కావచ్చు, సింహాచలం ఇన్సిడెంట్ అన్నీ కూడా డ్యూ టు స్టాంపేడ్ మాత్రమే అన్నీ జరిగింది. ఒకేసారి క్రౌడ్ మొత్తం మూవ్ అయ్యి సింగిల్ గేట్ నుంచి మూవ్ అయినప్పుడు ఏదైనా వార్ పడిపోతేనో ఆ స్టాంపేడ్ జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, మేము ఎలా రెస్పాండ్ అవ్వాలి. దానికోసం ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ ఎలా చేయాలి మేము, ఏదో అలాంటిది. నేను చెప్పినట్టు ఓ బాంబ్ థ్రెట్ జరిగింది, లాట్ ఆఫ్ క్రౌడ్ ఉంటారు లోపల. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, లోపల స్టాంపేడ్ అయ్యింది. సో ఆ జరిగిన ఇన్సిడెంట్ కంటే కూడా ఈ రెస్పాన్స్ ఇష్యూ వల్ల ఇంకా ఎక్కువ ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ అనేది మేము ఎలా చేయాలి అదొకటి. అంటే నేను అనేది ఏంటంటే క్విక్ రెస్పాన్స్ టీమ్. మా టెంపుల్లో ఒక క్విక్ రెస్పాన్స్ టీమ్ని మేము కనుక ఫామ్ చేసుకున్నట్లయితే ఎలా ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు మా క్యూఆర్టీ ఇన్ కోఆర్డినేషన్ విత్ లోకల్ పోలీస్. సీఎంఓ ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 28న సీఎస్గా పదవీ విరమణ చేసిన విజయానంద్ను ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం టీటీడీ పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు విజయానంద్ కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. महाकाली महालक्ष्मी महासरस्वती सुरभदुर्गांबिका प्रसादेन क्षेमस्थैर्य धैर्य विजय द्वारा दुर्गांबिका अनुग्रह प्रसादेन क्षेमस्थैर्य धैर्य विजय जय भय. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దేళ్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా మందని పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దేళ్ల శ్రీనుబాబు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్సీసెల్ డివిజన్ అధ్యక్షులు సత్యం ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా శానిటేషన్ సిబ్బందికి చీరలు పంపిణీ చేసి వారి సేవలను అభినందించారు. అనంతరం మంథని బస్టాండ్లో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాదుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీపాదరావు ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలు ముందుండడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేల్ మండలం లక్ష్మీపాలెంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు రాత్రి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు సింహ వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు. ఈ సందర్భంగా సింహ వాహనంపై స్వామివారిని దర్శించుకోవటం వల్ల భయం తొలగిపోయి మానసిక ధైర్యం పెరుగుతుందని, స్వామివారి సింహ వాహన సేవను చూడటం వల్ల భక్తుల ఈతి బాధలు తొలగిపోతాయి, విజయస్ఫూర్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన భరతనాట్యం భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంది.
శిఖామణుడు సానిరమగరి సొవస పరిచూపుల అసదృశ విగ్రహములు సగరిగ మణి ప్రతి విద్యార్థికి లక్ష్యం అనేది ఉంటేనే అనుకున్నది నెరవేర్చుకునేందుకు అవకాశం ఉంటుందని, కాబట్టి ప్రతి విద్యార్థి లక్ష్యం అనేది పెట్టుకుని ముందడుగు వేయాలని సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వేంపల్లిలోని నారాయణ విద్యా సంస్థలను సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సందర్శించారు. పాఠశాల ఆవరణలో ఇంటర్ 10వ తరగతి విద్యార్థులకు క్రియేటివిటీ లక్ష్యంపై ఉన్నత చదువులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, జీవితంలో అనుకున్నది సాధించాలంటే ప్రాథమిక దశ నుంచే కష్టపడి ఇష్టంగా చదవాలని కోరారు. కంప్యూటర్ యుగంలో చదువులో నైపుణ్యం ఉండాలని సూచించారు. ప్రతి విద్యార్థి సృజనాత్మకత అనేది ఉంటేనే ఆయా రంగాల్లో విద్యార్థులు రాణించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రణాళికాబద్ధంగా చదివి 10వ తరగతి ఇంటర్లో మంచి మార్కులు సాధించి గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు. సో ఇలాంటి కాలేజెస్లో మనం వెళ్ళాలి అన్న ఒక కోరికతో మీరందరూ కూడా వెళ్ళాలి. కాబట్టి ఒక మంచి స్టూడెంట్గా ఆ విధంగా నెంబర్ 1 ఆయన క్లాస్లో టెక్స్ట్ బుక్ ఏదైనా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాఠం 4 pages ఉందండి, 4 pages. ఆయన ఏం చేసేవాడంటే ఆ పాఠం అంతా చదివి 4 pages చదివి దాన్ని 2 pagesలో కండెన్స్ చేసి రాస్తారు. 3-4వ పేజీలో ఉంటుంది ఈనాడు కానీ మిగతా పేపర్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది ప్రపంచంలో అయిపోగానే ఆ పాఠం మొత్తం చదివేసి దాన్ని 2 పేజీల్లో రాయండి. ఇది ఇంకెప్పటికీ మీరు మర్చిపోలేరు ఆ పాఠం గురించి. ఇది మీరు డెవలప్ చేయాల్సిన ఫస్ట్ క్వాలిటీ. రెండవది రాసు సెకండ్ క్వాలిటీ మీరు డెవలప్ చేసుకోవాల్సి. టీచర్లకు ఎందుకు గుర్తుంటాయి? ఇప్పుడు నేషనల్ సైన్స్ డే అనగానే మేడం చెప్పడం మొదలు పెట్టాం, స్కాటరింగ్ లైట్ ఈవెంట్. టీచర్లకు ఎందుకు గుర్తుంటాయి అంటే వాళ్ళు మీకు చెప్తారు, నేర్చుకున్న పాఠాన్ని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారు. దానివల్ల అది ఎప్పటికీ పర్మనెంట్గా ఆయన గుర్తుండిపోయింది. ఇది రెండవది. మూడవది మీరు చేయాల్సింది, ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు రాబోయే కాలం అంతా కూడా పోటీ ప్రపంచం. ఐఐటికి వెళ్ళాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి? జేఈ మెయిన్ రాసిన తర్వాత జేఈ అడ్వాన్స్ రాయాలి. డాక్టర్ అవ్వాలంటే ఏం ఎగ్జామ్ రాయాలి? నీట్ ఎగ్జామ్ రాయాలి. అదే మీరు ఆర్మీలోకి, నేవీలోకి, ఎయిర్ ఫోర్స్లోకి క్వాలిటీస్ మీరు డెవలప్ చేసుకుంటే, 4 ఐటమ్స్ కానీ 4 క్వాలిటీస్ కానీ మీరు డెవలప్ చేసుకుంటే యూ విల్ బికమ్ ఎ వెరీ స్టూడియస్ స్టూడెంట్. ఎందుకంటే వస్తుంటారు చాలా మంది స్కూల్ కానీ కొంతమంది స్టూడియస్గా ఉంటారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని నడింపల్లి ప్రభుత్వ బాలుర వసతి గృహంలో నరసింహులు అనే 10వ తరగతి విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవటం స్థానికంగా కలకలం రేపింది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలంలోని కల్లుట్ల గ్రామానికి చెందిన నరసింహులు అనే విద్యార్థి గత 5 సంవత్సరాల నుంచి ప్రొద్దుటూరులోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఉంటూ అక్కడే చదువుకుంటున్నాడు. ఈ రోజు ఉదయం 6 గంటలకు చూసేసరికి నరసింహులు హాస్టల్ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ వార్డెన్ హుటాహుటిన వచ్చి చూడగా విద్యార్థి అప్పటికే మృతి చెంది ఉన్నాడు. విద్యార్థి మృతిని తల్లిదండ్రులకు అధికారులు తెలియజేయడంతో హాస్టల్ వద్దకు వచ్చిన తల్లిదండ్రులు తమ కుమారుడిని చంపేశారు అంటూ కొద్దిసేపు గొడవకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి తల్లిదండ్రులకు సర్ది చెప్పి మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. కడప నగరంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో దాదాపు 8 జిల్లాలకు అవసరమైన విధంగా రైతులకు, ప్రజలకు సాగు, త్రాగునీరుకు ఇబ్బంది లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ పనులు నిలిపివేయడం దారుణమన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. కడప, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. పూర్వ అనంతపురం జిల్లా అయితే ఇప్పుడు సత్యసాయి ఇది ఎఫెక్ట్ అవుతుంది. తీవ్రంగా నెగిటివ్ ప్రభావం చూపే ఆ ప్రాజెక్టు
దానికి సంబంధించి మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేశాం తప్ప దాన్ని పరిశీలి కూడా చేయట్లేదు. ఇంకా పోలవరం, ఏ పోలవరం నుంచి అయితే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవ్వరు వరి కావద్దు నేను తెచ్చి నీళ్ళన్నీ ఇక్కడ ఇస్తానంటున్నాడు 80,000 కోట్లతో అక్కడి నుంచి తెచ్చి అక్కడ ఎవరికైతే అలొకేట్ చేయాలో అక్కడికే దిక్కు లేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే 45 మీటర్లు ప్లస్ ఎంత అయితే ఉందో దాని నుంచి 41 మీటర్లకు తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఆయన చదివిన దాంట్లో అది కూడా ఉంది. ఆ కేబినెట్లో ఈయన ప్రతినిధి ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు. సో ఆ పోలవరం కూడా అడ్డంగా అది నరికేస్తున్నారు. ప్రకటన చేసి మా మధ్య నాకు చంద్రబాబు నాయుడుకి మధ్య ఒక ఒప్పందం జరిగింది. నా రిక్వెస్ట్ మేరకు ఆయన దాన్ని ఆపేశారని చెప్పారు. పూర్తి చేసిన దాన్ని నువ్వు దాన్ని కూడా బయటకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా పక్క స్టేట్ సీఎంతో ఒక ఒప్పందంలో మరి నువ్వు ఎందుకు ఏం తాకట్టు పెట్టావు, ఏం చేసావో తెలియదు, దాన్ని ఆపేశారని ఆయన చెప్తే కనీసం ఖండించలేదు, ఎలాంటి స్టేట్మెంట్ చేయలేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను ఆపడంపై కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం జయప్రదమయ్యిందని కడప మేయర్ పాక సురేష్ పేర్కొన్నారు. కడప నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రజలకు ఎప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్యాయం చేస్తూనే ఉంటాడని ఆరోపించారు. కడప నగరాభివృద్ధికి తాను మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తూ పదవి ఉన్న కాలంలో కడపను అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని ఆరోపణలు విమర్శలు చేసినా తన పని తాను చేసుకుపోతూ ఉంటానని స్పష్టం చేశారు. ఏదైతే ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తయితే మన అత్యంత లబ్ధి పొందేది మన కడప జిల్లానే ఎక్కువగా లబ్ధి పొందే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీన్ని కడప నుంచే ప్రారంభించాలనే ఉద్దేశంతో నాయకులు దీన్ని పెట్టడం, ఇది పూర్తిగా విజయవంతం కావడం సుపరిణామం చేసుకుంటూ మా ఆధ్వర్యంలో కూడా దాన్ని నిర్వహించిన దానికి మేము కూడా ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. అలాగే గడిచిన 3 నెలలుగా ఏదైతే మేయర్గా నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఇంట బయట ఏదైతే, ఎందుకంటే ఒక సాధారణ కుటుంబం నుంచి మేయర్గా ఎన్నికైన దాన్ని మళ్ళీ ఓర్చోలేకనో ఇంకొక విధంగానో అనేక విధమైన ఆరోపణలు కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి ఈ పీపీవీ మోడ్ల మించి అయితేనేమి అలాగే జరుగుతున్న అనేక పరిణామాల గురించి కూడా చర్చ రావడం నిజంగా బాధాకరణం. ఏదైతే మొదటి రోజు నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ప్రజా సమస్యలను మా కార్పొరేట్ల ఆధ్వర్యంలో అలాగే మా పాలకవర్గం యొక్క ఆశీస్సులతో నేను మేయర్గా సీట్లో కూర్చున్నప్పటి నుంచి కూడా ప్రజల యొక్క అభివృద్ధి, ఈ కడప నగరపాలక సంస్థలో జరుగుతున్న ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తి చేయాలన్న సంకల్పంతోనే ముందుకు పోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని, ద్రోహాన్ని వివరించేందుకు మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తామని కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రజల కోరిక మేరకు గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూటమి ప్రభుత్వం నిలిపివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాంత ప్రజల అవగాహన కోసం కడపలో నిర్వహించిన సదస్సు విజయవంతమైందని, త్వరలో మరిన్ని ప్రాంతాల్లో ఇటువంటి అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రౌండ్ టేబుల్ సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే చేసి సాధ్యాసాధ్యాలు ఎలా ముందుకు పోవాలి ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి, భవిష్యత్తు ప్రణాళికను నిర్మించుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో జరగబోయే అన్ని జిల్లాలకు సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో తప్పకుండా కలిసి వచ్చే ప్రజా సంఘాలు, కలిసి వచ్చే పార్టీలతో కలిపి ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేయాలన్నదే ఉద్దేశం.
కడప నగరంలోని శివానందపురం కాలనీలో దాదాపు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెయిన్ రోడ్డును ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా రోడ్డు ప్రారంభమైంది. శివానందపురంలో కాలనీ ఏర్పడి 4 దశాబ్దాలు గడిచిన రోడ్ల దుస్థితి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యను గుర్తించిన శ్రీనివాస్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని డివిజన్ నాయకుల విజ్ఞప్తి మేరకు సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో మెయిన్ రోడ్డును పూర్తి చేయించారు. 40 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకుని శివానందపురం కాలనీకి ఇదొక మైలురాయి. ఇచ్చిన హామీ మేరకు ప్రాధాన్యత క్రమంలో ఈ రోడ్డు పనులు పూర్తి చేశాం. కడప నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం మా లక్ష్యమని తెలిపారు. 15వ డివిజన్ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. దాదాపు 30-40 సంవత్సరాలుగా ఈ శివానందపురం కాలనీలోకి రోడ్డు లేక వర్షం పడినప్పుడు కానీ మిగతా పరిస్థితుల్లో కూడా గుంతలమయమైపోయి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి విన్నవించిన తర్వాత మాజీ కార్పొరేటర్ వేణుగోపాల్ రెడ్డి, అదేవిధంగా స్థానిక టెంపుల్ చైర్మన్ రెడ్డి యాదవ్, ఈ డివిజన్ నాయకులు అందరూ కూడా రిప్రజెంటేషన్ చేసి శివానందపురం కాలనీకి రోడ్డు కావాలని అడిగారు. 40 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు 7 మీటర్ల విడుతుతో ఈరోజు నిర్మాణం చేసి బ్రహ్మాండంగా ఈ సిమెంట్ రోడ్ అంతా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్థానికులు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఈ రోడ్డు ముఖ్యంగా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి కూడా పోతుంది. ప్రజలు ఎంతోమంది ప్రతిరోజు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తూ ఉంటారు. గుంతలమైపోయిన రోడ్డును ఈరోజు సీసీ రోడ్డు నిర్మాణం చేసి ప్రజలకందరికీ సౌకర్యం కల్పించాం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఘనత, ప్రత్యేకత, స్థానిక నాయకత్వం, ఇక్కడ స్థానిక నాయకులు వీళ్ళందరూ కూడా చేసిన కృషికి ప్రజలు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. శివానందపురం కాలనీ 1971లో స్థాపితం చేయడం జరిగింది. నాగిరెడ్డి ఓబులరెడ్డి ఈ కాలనీని. అప్పటి నుంచి ఇప్పటి వరకు మట్టి రోడ్లే ఉన్నాయి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోతున్నాయి, కానీ దీని మీద దృష్టి పెట్టే వాళ్ళు లేరు. గత 9.5 సంవత్సరం ఉన్న మేయర్కు ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అతను పట్టించుకునే నాదుడే లేడు. ఈ రోడ్డు వచ్చేసి ఆర్టీసీ బస్టాండు, పక్కీరపల్లె, పుద్దా టౌన్షిప్, అందరికీ యాక్సెస్, పుట్లంపల్లె, ఇన్ని యాక్సెస్ గల ఈ రోడ్డును సిగ్గుండాలి ఆ మేయర్కు. ఎన్నో పలుమార్లు పోయి అతనికి చెప్పడం జరిగినా కూడా పట్టించుకోలేదు. మరి ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు వారికి చెప్పిన వెంటనే స్పందించి ఇమ్మీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేసి ఈ 10 మంది తిరిగేది బాగుండాలనే ఆకాంక్షతో, అకుంఠ దీక్షతో ఈరోజు ఈ రోడ్డు వేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.